దేవుని ఆత్మగైన మనుషులకు ఉండే కొన్ని లక్షణాలు. నువ్వు ఆ వ్యక్తివో కాదో తెలుసుకో. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మొరపెట్టు, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను. అంటే దాని బిడ్డ, దీని అర్థం ఏమిటి? నిజంగా ఎవరైతే తన పిల్లలకు ముద్ర వేశాడు ప్రభు. ఎఫెసీ పత్రిక 1:13. ఏమిటా ముద్ర? మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను క్రీస్తునందు విశ్వాసం వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. నిజంగా నువ్వు దేవుని సొత్తు, దేవుని బిడ్డవు, దేవుని కుమారుడు అని రుజువు ఏమిటంటే నీలో పరిశుద్ధాత్మ ఉంటాడు. హల్లెలూయా. నిజంగా నువ్వు తిరిగి జన్మిస్తే, నిజంగా నువ్వు మారుమనసు పొంది ఉంటే, నిజముగా నీవు నీ హృదయాన్ని యేసయ్యకు సింహాసనంగా మలిచి ఉంటే, నీ హృదయ సింహాసనంపై యేసుక్రీస్తుని ప్రభుగా ఆసీనుడిగా చేసి ఉంటే, నీలో ఖచ్చితంగా మొమాటం లేకుండా, అనుమాన పడకుండా పరిశుద్ధాత్మ ఉన్నాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ ఉండినందున నువ్వు ఆయన చేత ముద్రించబడిన వ్యక్తివి. చూడండి, ముద్ర అంటే ఏమిటో మీకు తెలియాలి. ప్రకటన గ్రంథంలో కూడా ఒక పుస్తకాన్ని విప్పేటప్పుడు 7 ముద్రలు ఉన్నాయి. ముద్ర వేయవలదు అని దానియేలు గ్రంథంలో చెప్పబడింది. ముద్రించుము అని ఉంది. ముద్ర అనేది పలానా వ్యక్తికి చెందిన సొత్తు, పలానా వ్యక్తికి చెందిన స్వాస్థ్యము, లేక పలానా వ్యక్తి అధికారం కింద ఉన్నది అన్న అర్థాలు, భావాలు ఉన్నాయి. సంతకం కింద ముద్ర వేస్తూ ఉంటారు. అది కూడా ఒక ముద్ర. ఇది ఈ కార్యక్రమం అంతటికి, లేక ఈ కార్యమంతటికి ఇతడు ప్రధాన సూత్రధారి, ప్రధాన బాధ్యుడు అని అర్థం ఆ ముద్ర. నీవు కూడా ఆత్మచేత ముద్రింపబడినావు అంటే ఇతడు దేవునికి చెందిన వ్యక్తి. ఆమేన్. ఇతడు దేవుని కుమారుడు. నీకు తెలియకపోవచ్చు దేవుని బిడ్డ, దయ్యాలకు బాగా తెలుస్తాయి. మనం వీధుల గుండా నడుచుకుంటూ పోతే మనం ఎవరుమో మనకే తెలీదు, కానీ దయ్యాలకు బాగా తెలుసా మీకు ఆ సంగతి? మనం ఆత్మ ప్రపంచంలో ఏమి జరుగుతుందో మన ఆత్మ నేత్రాలతో మాత్రమే చూడగలం, భౌతిక నేత్రాలతో చూడలేం. కానీ దురాత్మలు ఈ ప్రపంచంలో తిరుగులాడుతున్నాయి గనక ఎవరు దేవుని బిడ్డో, ఎవరు సాతాను బిడ్డో, అంటే ఎవరు మా బిడ్డలో, ఎవరు యేసయ్య బిడ్డలో అవి బాగా గుర్తుపడతాయి. నువ్వు వీధి గుండా నడుచుకుంటూ పోతూ ఉంటే నువ్వు దేవుని బిడ్డవైతే సర్వాంగ కవచం ధరించుకుని ఉంటావు.